తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. Many months later. రేపు ఉప సభాపతి పదవికి రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నాకు ఒక ఆశ ఉంది. 5 సంవత్సరాలు ఒక్క రోజైనా నేను కోరుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి. నేను కోరుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి. నా ఇష్టం, నేను రా దెంగే. మీరు ఆ స్థానంలో ఉండాలి. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. నేను కోరుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి. మీరు ఆ స్థానంలో ఉండాలి. నాకు 1 గంట సమయం ఇవ్వాలి. నేను రాను రాను రానంటే రాను. అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్కరోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. బలవంతం చేస్తావేంటి? ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూస్. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైక్ ఇస్తున్నారో లేదో. మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి. ఇది గౌరవ సభ. వద్దులేండి ప్లీజ్, వద్దు. నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు అక్కడ. మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? మనం గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఎమ్మెల్యేలన్నా ఉండండి, దానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్న పాత్ర గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారు రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని నీకు 15,000, నీకు కూడా 15,000, నీకు కూడా 15,000. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావు. రాజశేఖర రెడ్డి బిడ్డ అన్న ఇంగితం లేకుండా, మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా, పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే, కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను, నా పుట్టుకను, నా పేరు, నీ అమ్మ గాలి ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, చంద్రబాబు, ఇవన్నీ మా కబుర్లు ఎందుకు? ఏకలన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. నీకు కావాలంటే బాగా ఉంటే వెళ్ళి ఆడిది లెక్క పెట్టు. ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఒక అమాయకురాల్ని మోసం చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చేవరా దుర్మార్గుడా. ఒక చెల్లెలుగా చెప్తున్నాను, మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు. ఏమ్మా బాగున్నావా? అన్నని పిలవటం సిగ్గా ఉంది కదూ? ఉంటుంది ఉంటుంది. మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని అంటే అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? మెరిసి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి మీద కేసులు పెట్టడం, ఇది ఆ కేసులు సంబంధించి దగ్గరగా సెంచరీ దాటినట్టు తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ అరెస్ట్ మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? అరెస్ట్ అవుతారనుకుంటున్నారా? అయితే ఎప్పుడు? అసలు ఏమీ ఆలోచించండి. అది చిన్న మ్యాటర్ అన్నా. చిన్న మ్యాటరా? నిన్ను బొక్కలో తోస్తే చిన్న మ్యాటరా? అయ్యా కారుతుందయ్యా, చెమట కాదు. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, ఏం మాట్లాడుతున్నావురా మాదార్ చోద్? కంప్లైంట్స్ నెంబర్ 55కు చేరినట్లుగా తెలుస్తోంది.
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మీ వాడింత ఫేమస్ అవుతాడని మీరు ముందే ఊహించారా? ప్రకృతి వైపరీత్యాలు ముందే ఊహించగలమా? సరే, ఏంటి ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి పోసాని మీద ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? గురువారం ఒక్కరోజు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. గుంటూరు జిల్లా ప్రతిపాడు, పల్నాడు జిల్లా మాచర్ల, నెల్లూరు జిల్లా కావలి, అన్నమయ్య జిల్లా రాజంపేట, అనకాపల్లి జిల్లా మునగపాక, శ్రీకాకుళం జిల్లా. నేను బాగా డబ్బు సంపాదించిన తర్వాత ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ కెళ్ళి బతుకుతాం అనుకున్నాను రా, కానీ ఈ భూమి మీద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇంతకంటే ఎక్కడ ఉండదురా? పాతపట్నం, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల జిల్లా డోన్, బనగానపల్లె, చీరాల, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అరే టీవీలో ఏదేదో చెప్తున్నారా, అందులో పోలీసులు మాణిక్యాన్ని అరెస్ట్ చేశారు అన్నది మాత్రమే నిజం రా. అన్న ఫోన్ చేస్తాం, ఫోన్ అయిపోగానే లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. నువ్వు టెన్షన్ పడకు. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. రేయ్, ఎప్పటికిప్పుడు ఏ సునామీయో వచ్చి నువ్వు కొట్టుకుపోతే బాగుంటది, నువ్వు చచ్చిపోతే బాగుంటది. సినీ నటి శ్రీరెడ్డిపై కూడా 4 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయగా 3 కేసులు నమోదయ్యాయి. చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. లోకేష్ ఆడదానికి పెరిగిన పిర్రలు తోడలు నీకు పవన్ కళ్యాణ్ లాంటి పెంటని గలీజ్ ఎన్ని 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 దారుణాలు సార్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.